హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వింటేజ్ వాయిస్ షో. మీరు స్టార్టింగ్లో అయితే చూసారు కదా, ఆ చిన్న స్లైడర్ని ఎక్కడానికి మా వాడు అదొక పెద్ద మౌంట్ ఎవరెస్ట్ లాగా అయితే ఫీల్ అవుతూ ఉన్నాడు. కోర్స్ అది చేసే వాళ్ళకే పెయిన్ తెలుస్తుంది కాబట్టి నో కామెంట్స్. ఇంకా పిల్లలతో వెళ్తే కొన్ని తప్పని షాపింగ్స్లో ఈ టాయ్ షాపింగ్స్, విజిటింగ్ ఆహా క్రేజీగా ఉంటుంది. వాళ్ళేమో చాలా ఎక్సైటింగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట. చూస్తూ ఉండగానే ఇయర్ అయిపోతుంది. క్రిస్మస్, న్యూ ఇయర్, ఆహా ఏం చేస్తున్నారు అసలు, ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా న్యూ ఇయర్కి? కామెంట్ చేయండి. కట్ చేస్తే ఇక్కడ ఒక ఆడి కార్ పెద్ద డిస్ప్లే పెట్టేసి ఆ తర్వాత థింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. పెన్స్, క్యాప్స్, ఇంకా ఫోన్ కేసెస్ అలా కూడా ఉన్నాయనుకుంటా. సో పాస్ చేసి ప్రైజెస్ చూసి మీరు సర్ప్రైజ్ అవ్వండి, షాక్ అవ్వండి. నేనైతే చాలా షాక్ అయ్యాను అనమాట. ఎందుకు ఇంత ప్రైస్, నార్మల్ పెన్ రాయదా అనిపించింది. కోర్స్ ఆ బ్రాండింగ్లో ఏముంటుందో, ఏం కలుపుతారో నాకైతే తెలీదు. ఫైనల్గా మా వాడు అవన్నీ చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాడు అనమాట. అంత ఎక్సైట్ అవ్వడానికి ఏముందో నాకు అర్థం అవ్వలేదు. కట్ చేస్తే ఈ వీడియో కంప్లీట్గా మా బుజ్జమ్మ వీడియో అనమాట. మావే ఉంటున్నాయంట, అందుకని ఈరోజు వీడియో వాడితే అట. సో ఇక్కడ మేమైతే వచ్చేసాం ఫ్లై జోన్కి. ఆహా ఈ ఫ్లై జోన్ కష్టాలు మీకు ఇప్పటివి కాదు తెలుసా. మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారు, కానీ మేము రోజు సినిమా చూసేవాళ్ళం తెలుసా. ఏంటి అంటే ఒకసారి అంటే చాలాసార్లు ట్రై చేసాము. ఇంతకుముందు ఆల్రెడీ ఆడుకున్నాడు, కానీ తర్వాత వెళ్తే ఒకసారి సాక్స్ మర్చిపోయాము, ఒకసారి ఐడి కార్డ్ మర్చిపోయాము, ఒకసారి ఏమో ట్యూషన్ ఉంటుంది. కోర్స్ రోజు ట్యూషన్ ఉంటుంది. సో ఇంకా మిడ్ ఇయర్ నుంచి అడుగుతూ ఉంటే ఫైనల్గా ఇయర్ ఎండ్లో పన్న తీర్చకపోతే ఎలా, అసలే క్రిస్మస్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి, గిఫ్టింగ్ సీజన్ కదా ఇదంతా కూడా. సో అందుకని చెప్పి ఫైనల్గా ఒకరోజు ఎగ్గొట్టించి మరీ తీసుకొని వెళ్ళామన్నమాట. ఇదేంటి అంటే చెప్పాను కదా, ఐడి కార్డ్, స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే -100, తర్వాత సాక్స్లు అంటే ఆల్రెడీ ఆడుకున్న సాక్స్లు ఉంటాయి కదా, వాళ్ళ సాక్స్లు ఉంటే -100, వీక్ డే అయితే 100, వెన్స్డే అయితేనే స్పెషల్గా. సో ఇవంతా సేవ్ చేయడం కోసం అని చెప్పి, ఎంత పెద్ద సేవింగో కదా, వాళ్ళు ఆ ట్యాక్స్లో అవి ఇవి సరిపోతాయి కోర్స్, కానీ ఏదో చిన్న సాటిస్ఫాక్షన్ అనమాట. ఈ మధ్య పిల్లలు ఆడుకుంటారు అంటే, ఆహా అవుట్డోర్స్కి వెళ్ళి ఆడుకుంటారంటే ఎంత హ్యాపీగా పంపిస్తున్నారో పేరెంట్స్. అంటే లేదు అంటే వీళ్ళు ఈ స్క్రీన్స్ ముందు కూర్చుంటారు కదా, సో హ్యాపీగా వెళ్ళి ఆడుకోండ్రా అని ఎంత బాగా చెప్తున్నారో అసలు. నాకైతే ఎంత క్రేజీగా అనిపిస్తూ ఉంటుందో అప్పుడప్పుడు. కోర్స్ ఎవ్రీ హౌస్లో ఉండేదే కాబట్టి తప్పదనమాట. ఇంకా చూస్తున్నారు కదా, ఈ గేమ్స్ ఆడడం కోసం వీడు చాలా రోజుల నుంచి వెయిటింగ్. సూర్య ఏమో మమ్మల్ని అక్కడ వదిలేసి మీరు ఆడుకుంటూ ఉండండి, నేను వెళ్ళి పని చూసుకొని వస్తా అని చెప్పి ఇక్కడ వదిలేసి వెళ్ళారనమాట. ఇక్కడ ఏంటి మనకి మంచిగా గైడ్ చేయడానికి వీళ్ళు హెల్పర్స్ కూడా ఉంటారు. మంచిగా వాళ్ళు చాలా బాగా చేస్తారు, ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ ఉంటుంది కదా. అలా ఫ్లై జోన్స్కి వెళ్ళేప్పుడు చిన్న సీక్రెట్ ఏంటి అంటే, వీక్ డేస్లో వెళ్ళారు అంటే చాలా ఫ్రీగా ఉంటుంది. సో పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇది చిన్నపిల్లలకే కాదండి, ఏజ్ లిమిట్ ఏం లేదు, పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా వెళ్ళొచ్చు. అంటే ఎక్సర్సైజ్ అవి ఇవి చేయలేని రోజు ఇలా వెళ్ళారనుకోండి, ఆడినట్టు అయిపోతుంది, ఆటలు ఆడుకున్నట్టు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, క్యాలరీస్ కూడా బర్న్ అవుతాయి. కాకపోతే పెద్దవాళ్ళకి స్టూడెంట్ కార్డు వర్కౌట్ అవ్వదు అనమాట. సో అదొకటి చూసుకోండి. ఫైనల్గా చాలా చాలా బాగుంటుంది. పిల్లలు అయితే ఇంక ఇంటికి వచ్చి అలా పడుకుండిపోతారు అనమాట, టైర్డ్ అయిపోతారు కదా. సో అలా చూసారు కదా, ఈ గేమ్స్లో మీకు ఏది బాగా నచ్చింది, ఏది ఇంట్రెస్టింగ్గా అనిపించింది అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇవన్నీ చిన్న చిన్న గేమ్సే, కాకపోతే ఇంట్లో ఇవన్నీ కష్టం కదా. సో ఇక్కడికి వెళ్ళినప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు అనమాట. వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.